శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి విజయ యోగం ప్రారంభమైంది. ఈ యోగ ప్రభావం వల్ల చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు కానీ చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు 6వ స్థానంలో సంచరించడం, అది కూడా సహజ భాగ్యస్థానమైనటువంటి 9వ స్థానమైనటువంటి ధనుసులో 6వ స్థానంగా సంచరిస్తూ ఆ రాశి అధిపతి గురువుతో వ్యయస్థానం నుండి చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ రాశి వారికి ఒక గొప్ప యోగం ఏర్పడింది. ఈ కారణం వల్ల ఎటువంటి జటిలమైన సమస్య అయినా మీరు దాన్ని పరిష్కరించుకుంటే అది మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలోనే ఈ వారం 16వ తారీఖున ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా ధనుస్సులో ప్రవేశించడం, సూర్య సంక్రమణం ద్వారా మీకు 6వ స్థానంలో 2 ప్రధాన గ్రహాలు, అగ్నితత్వ గ్రహాలు సంచరించడం వల్ల ఏదైనా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్ళినా, ఒక రుణ ప్రయత్నం కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్ కోసం వెళ్ళినా 100% మీకు అందులో విజయం అన్నది తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీరు ఎవరిని ప్రోత్సహించినా వాళ్ళకి కూడా విజయం రావడం జరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబపరమైనటువంటి సమస్యల్ని స్వయంగా మీరే పరిష్కరించుకుంటారు. మీ యొక్క విజయాల్ని, ఇంప్రూవ్మెంట్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క సక్సెస్ రావడం జరుగుతుంటుంది. ఒక విధమైన లీడర్షిప్ క్వాలిటీస్ మీలో కనబడుతూ ఉంటాయి. గతంలో ప్రతి విషయానికి భయపడుతూ వెనకం చేసే మీరు ఏ విషయంలోనైనా సరే ఈ వారం నుంచి విజృంభించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త అగ్రిమెంట్లు సైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఇంచుమించుగా ఇదే వారం చివరిలో శుక్రుడు కూడా 6వ స్థాన సంచారం వల్ల అనూహ్యంగా మదర్తో కానీ, భార్య తరపు బంధువులతో కానీ, లేదంటే స్త్రీలతో కొన్ని అనుకోని అభిప్రాయ భేదాలు, విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. అయితే విజయం మీదైనప్పుడు కూడా కొన్ని చికాకులు వారం చివరిలో వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామని కొంతమంది మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఉద్యోగానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. లేదంటే ఏదైనా సోషల్ సర్వీసో, రాజకీయాలో సొంతంగా చేసుకునే రియల్ ఎస్టేట్ లాంటిది అలాంటివి చేసుకోవచ్చు తప్ప ఇతరులతో కలిసి వ్యవహారం చేస్తే మాత్రం వారు లాభపడతారు, మీరు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఇతరులతో వ్యవహారం చేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సక్సెస్ మీ దగ్గర ఉన్నప్పుడు చాలామంది వెంటబడుతుంటారు. ఇటువంటి టైంలో మీరు ఇలాంటి అన్సక్సెస్గా ఉన్న వాళ్ళతో మీరు చేయగలిగితే వారి యొక్క ఫెయిల్యూర్ కూడా మీకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరితో ఎటువంటి ఒప్పందం చేసుకున్నా, కలిసి చేద్దాం అనుకున్నా అవతల వారు మీకన్నా సక్సెస్లో ఉన్నప్పుడే వారితో కలాలి తప్ప సక్సెస్ లేని వారితో కలడం వల్ల కొంతవరకు వాళ్ళ యొక్క ప్రభావం మీ మీద పడి ఒక విధంగా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ వారంలో కొన్ని మంచి కార్యక్రమాలకి ఆర్థిక పరంగా సహకరిస్తారు. ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే మీవి, అంటే ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ, లేదంటే కొత్తగా విద్యలో ఇంకో డిగ్రీ సంపాదించాలని కానీ ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలు నిర్మోహమాటంగా చేయొచ్చు. అయితే మీ యొక్క ప్రయత్నాలను ఇతరులు హేళన చేసినా, చిన్నబుచ్చినా అవేమీ పట్టించుకోకుండా మీ పందాలో మీరు వెళ్ళిపోవాలి తప్ప ఇతరులు ఏదో అనుకుంటారు, ఈ సమయంలో ఇచ్చేస్తే ఇలాగ అనుకుంటారు, వారికైనా ఇబ్బంది అవుద్దేమో అలాంటి ఆలోచనలు ఏమి పెట్టకుండా మీకు ఏది కరెక్ట్ అనిపించింది, మీ మనసుకు ఏది నచ్చిందంటే ఆ విధంగా వెళ్ళిపోవాలి తప్ప ఇతరుల యొక్క అభిప్రాయాలు, మాటలు పట్టించుకోవడం వల్ల మీరే నష్టపోవడం జరుగుతుంటుంది. ఆ విధంగా కొంచెం జాగ్రత్త వహించండి. ఏదైనా ఈ సమయంలో ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ, ఒక ప్రయాణాన్ని కానీ ఈ వారంలో మీరు తప్పగా చేయడం జరుగుతుంది. ఒక ఆధ్యాత్మికవేత్తని కలుసుకొని వారి దగ్గర నుంచి కొన్ని సూచనలు, సలహాలు ఈ వారంలో మీరు స్వీకరిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ,
ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్‌లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్‌లో, అంటే బయటకి కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి, మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్‌కి వెళ్ళినా, కోర్ట్‌కి వెళ్ళినా మీరు పాకెట్‌లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం. చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికీ తెలియకపోవడం, మళ్ళా కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజన్నా ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదన్నా మీకు చదువుకునే చోటో, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరీగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూది తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.